కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి మహోత్సవాల నిమజ్జన కార్యక్రమాలు చక్కగా ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించిన పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్, గాలిదేవర శేఖర్, శేఖ వెంకటేశ్వరరావు, చెల్లూరి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, చెక్క రమేష్, ఆవుపాటి ఉమాశంకర్, పానకాల రామకృష్ణ, దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా మన పోలీసు వారు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపాలిటీ వారు కూడా చాలా బాగా చక్కగా కార్యం చేశారు. ఏ పద్ధతి కూడా ఏ విధంగా ఇబ్బంది కలగలేదు. మరీ ముఖ్యంగా 16వ తారీఖున స్టార్ట్ అయిన నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అటు మత సంరక్షణ కూడా క్రియేట్ చేశారు. నిజంగా వాళ్ళిద్దరిని ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఏఎస్పీ గారు కానీ డిఎస్పీ చేయలేని కార్యక్రమాన్ని చేశారు. అందులో భాగంగా ఈ రోజు మేము ఎస్పీ దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన సిస్టమేటిక్గా చేసిన విధానానికి మేము థ్యాంక్స్ చెప్పుకొని వచ్చాం. ఈ మా కార్యక్రమం అంతా కూడా వచ్చేసినందుకు మేము చాలా సందేహపడుతున్నాం. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పనిచేసుకుంటే ఈ విధంగానే ఎమర్జెన్సీ కార్డు అంతా నిజాయితీగా నిమజ్జుకున్నారో అలా గవర్నమెంట్ ఆఫీసులో అలా పనిచేస్తే చాలా బాగుంటుందని మేము కూడా చెప్పుకున్నాం. ధన్యవాదాలు.